హలో అండి. నేనండి మీ సిరిని. ఈ విధంగా కేక్ ఎప్పుడైనా తయారు చేశారండి? తయారు చేయకపోతే ఈ విధంగా ఎలా తయారు చేయాలో చూద్దామా మరి? కావలసిన పదార్థాలు: 1 కప్పు మైదా పిండి, 1 కప్పు షుగర్ పౌడర్, 1 కప్పు కోకో పౌడర్, వెనిలా ఎసెన్స్ అండ్ అరకప్పు పెరుగు, 2 కోడిగుడ్ల సొన అండ్ బేకింగ్ పౌడర్, అదేవిధంగా బేకింగ్ సోడా. అలాగే మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఒక బౌల్లోకి 1 కప్ మైదా పిండి, 1 కప్ షుగర్ పౌడర్, 1 కప్ కోకో పౌడర్ నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా కలిపి పెట్టుకోవాలి. అలా కలిపినటువంటి పౌడర్లోనండి 2 కోడిగుడ్ల సొన వేయాలండి, అరకప్పు పెరుగు వేయాలండి. నేను చూపిస్తున్నాను కదండి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తున్నప్పుడేనండి 1 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడు సాల్ట్, అదేవిధంగా అరకప్పు పాలు వేసుకుని బాగా మిక్స్ చేయాలండి. నేను మీకు చూపిస్తున్న విధంగానండి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుని రెడీగా ఉన్నటువంటి వెనిలా ఎసెన్స్ కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అదే విధంగా కేక్ ప్యాన్ కు ఆయిల్ రాసి మైదా పిండి అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మనం రెడీ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని కేక్ ప్యాన్ లోకి వేసి 3 టైమ్స్ ట్యాప్ చేయాలి. అలా ట్యాప్ చేసిన మిశ్రమాన్ని మైక్రోవేవ్ లో పెట్టి 30 మినిట్స్ 45 డిగ్రీలో బేక్ చేయాలి. ఆఫ్టర్ 30 మినిట్స్ మన కేక్ ఈ విధంగా తయారైంది. ఎంతో రుచికరమైనటువంటి స్పాంజీ కేక్ రెడీ అయింది. బాయ్ అండి.